విశాఖ బీచ్ రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. బీచ్ రోడ్డు డైనో పార్క్ లో మంటలు చెలరేగాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ బీచ్ రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. బీచ్ రోడ్డు డైనో పార్క్ లో మంటలు చెలరేగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఎప్పుడు రద్దీగా ఉండే బీచ్ రోడ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని దానికి తోడు విశాఖపట్నంలో ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున కూడా అగ్ని ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అయితే బీచ్ రోడ్ లో ఉన్న డైనో పార్క్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ఒక భారీ అగ్ని ప్రమాదంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధాన రహదారి బీచ్ రోడ్డు, అదేవిధంగా ఆనుకున్న డైనో పార్క్ లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం దారికి పూర్తిగా కూడా డైనో పార్క్ లో ఉన్న ఒక రెస్టారెంట్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా విధంగా కూడా ఒక కిలోమీటర్ సంబంధించిన ఉన్న కొన్ని ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా కూడా దగ్ధమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం సెవెన్ ఆసుపత్రులు, అదేవిధంగా మనకు ముందు మెడికల్ ఆసుపత్రులు మరికొన్ని చోట్ల కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంలో వరుసగా ఇదే విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. డైనో పార్క్ లో ఉన్న కొంతవరకు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, అదేవిధంగా కొన్ని ఐస్ క్యూబ్ సంబంధించిన మిషనరీస్ కూడా ఉండడంతో అగ్ని ప్రమాదం చోటు తెలుస్తుంది. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే మంటలు పూర్తిగా అలుపుతున్నాయి. ఇలాంటి తరుణంలో అలుపుకోవడంతో ఒకవైపు బీచ్ గాలి భారీ ఎత్తున రావడంతో ఆ మంటలు కాస్త భారీ మంటలుగా మారాయి. పొగలు కూడా భారీ ఎత్తున ఎగిసిపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే నల్లటి పొగ, మరోవైపు దగదగమండే మంటలు కూడా బయటకు రావడంతో బీచ్ రోడ్ లో పర్యాటకులందరూ కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే రెండు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలంలో పూర్తిగా కూడా ఫోము, అదేవిధంగా వాటర్ తోటి చాలా ఫోర్స్ గా పట్టడంతో మంటలు చూసుకుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మంటలు అయితే అదుపు రాలేదు. నల్లటి పొగ, అదేవిధంగా నల్లటి ఫోమ్ కూడా పూర్తిగా అలంకరణతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు డైనో పార్క్ సంబంధించి వెనకాల భాగంలోనే కొన్ని జననివాసాలు ఉన్నాయి. ఈ మంటలు అదేవిధంగా పొగతోటి పొగ పూర్తిగా జననివాసాలకు వెళ్ళిపోయి బయటికి పరుగు సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి సంఘటన స్థలానికి ఫైర్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా మరోవైపు ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు స్థానిక పోలీసు అధికారులు చేరుకున్నారు. ఫైర్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా రెస్క్యూ సిబ్బందికి లోపల ఎవరైనా ఉన్నారా చిక్కుపోయే అంశంతో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయినప్పటికీ ఎందుకంటే లోపల చిక్కుపోయే అవకాశం అవ్వట్లేదని ఇక్కడ సిబ్బంది చెప్తున్నప్పటికీ ఎవరైనా సరే పనిచేసే వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఇలాంటి తరంలో వారికి రెస్క్యూ చేయడానికి రెస్క్యూ టీమ్ గా సంఘటన స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి అలుముకుంది. అదేవిధంగా అగ్ని ప్రమాదం కారణంతో ఇంకా ఆరా తీస్తున్నారు. ఈ ఆరా తీయడానికి సంబంధించి ఎందుకంటే బీచ్ రోడ్ సంబంధించి పర్యాటకుల తాకిడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి తాకిడి ఉన్న సమయంలో కూడా ఎందుకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, నిపుణాలు అనేవి ఎందుకు ఎగిసిపడ్డాయి, మొట్టమొదటిగా అగ్ని ప్రమాదం అనేది ఎక్కడ జరిగింది అనేది ఎక్కడికక్కడ కనిపిస్తుంది అనేది చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి అయితే మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద లైవ్ గా చూసుకోవచ్చు. లైవ్ లోనే చూస్తున్నాం మనం ఏ విధంగా సిచ్యువేషన్ అనేది. పూర్తిగా మంటలు అలుముకున్న సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. ఫైర్ గన్ తోటి కూడా చాలా వేగంగా ఫోర్స్ గా వాటిని ఫోర్స్ గా చేస్తారు. మంటలు అయితే పూర్తిగా అనుమతిస్తున్నాయి. అయితే మొత్తం అంతా లోపల ఐరన్ ఎక్విప్మెంట్ చాలా వరకు ఉంది. అయితే డైనో పార్క్ సంబంధించి కూడా ఆడుకునే ప్రాంతం కాబట్టి ఇలాంటి తరుణంలోనే లోపల చాలా వరకు కూడా ఎక్విప్మెంట్ ఉంది. మరోవైపు పూర్తిగా దగ్గర డైనో పార్క్ దగ్గర ఉన్న డైనో పార్క్ సంబంధించి డైనోసార్లు, అదేవిధంగా చాలా వరకు చిన్న పిల్లలు ఆడుకునే మొబైల్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఉంటాయి. ఇలాంటి ఎక్విప్మెంట్స్ పూర్తిగా దగ్గర దృష్టిలో చూస్తున్నాము. అయితే డైనో పార్క్ సంబంధించి డైనో పార్క్ పైన భాగంలో మనకు చూస్తుంటే చాలా అందంగా అలంకరించి ఉన్న ఏనుగు సంబంధించిన కొండం భాగం సంబంధించిన పూర్తిగా దగ్గరైపోయిన చూస్తున్నాము. ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తి సంఘటన స్థలానికి తీసుకుని చాలా ఫోర్స్ గా మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఇంకా మంటలు అయితే పూర్తిగా అలుముకున్నాయి. పొగ భారీ ఎత్తున కూడా బయటికి వస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. సాక్షి టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న విజువల్స్ చూస్తున్నాము. ఎంత ఫోర్స్ గా గన్ తోటి వాటర్ ని ఫైర్ చేసినప్పటికీ కూడా ఎంతవరకు కూడా ఇంకా మంటలు ఇంకా అదుపులో రాలేదు. మంటలు అనేవి ఇంకా అక్కడక్కడ కనిపిస్తుంది దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తిగా అంతా కూడా ఈ అగ్ని ప్రమాదంలో అంతా కూడా డైనో పార్క్ సంబంధించి ఎక్కువ మెటీరియల్ అంతా కూడా అలంకరణ మెటీరియల్, అంటే చాలా వరకు కూడా ప్లాస్టిక్ మెటీరియల్ కావచ్చు, మరోవైపు మన దిండుల్లో కావచ్చు, లేకపోతే బెలూన్స్ లో వాడే ఎక్విప్మెంట్ కావచ్చు, అలాంటి ఎక్విప్మెంట్ ఎక్కువ ఉంటుంది. మరోవైపు
దూది కూడా మొత్తం అంతా దూది ఐటమ్స్ కూడా కనిపిస్తుంది. ఇలాంటి ఐటమ్స్ పూర్తిగా కూడా ఎక్కడికక్కడ దగ్ధమైపోవడంతో ఈ విధంగా మొత్తం అంతా బూడిదైపోయినాయి. ఎందుకంటే మొత్తం మెటీరియల్ కూడా ఈ విధంగా బూడిదైపోయిన దృశ్యాలు మనకి కంటికి కనిపిస్తున్నాయి. మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ మెటీరియల్, అదేవిధంగా పిల్లలు ఆడుకునే వస్తువులు ఎక్కువ ఉండడంతో కూడా మనకి ఈ విధంగా మొత్తం దూది మొత్తం అంతా దగ్ధమైపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ అధికారులు చూస్తున్నాం, ఒకేసారి ఇద్దరు ఫైర్ గన్ తోటి రెండు వైపుల నుంచి చాలా ఫోర్స్గా లోపలికి మంటలు అదుపు చేయడానికి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నించినప్పటికీ ఎటువంటి మంటలు అయితే అదుపులో రావడం లేదు. పొగ కూడా భారీ ఎత్తున కూడా బయటకు వస్తుంది. వెనకాల జన నివాసాలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్లోని ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక పర్యాటక ప్రదేశంలో ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదాన్ని ఎప్పుడు చూడలేదంటున్నారు. వరుస ప్రమాదాలతో విశాఖ వాసులు ఒక్కసారిగా బిక్కుబిక్కుపడిన దృశ్యాలు చూస్తున్నాము. ఒకేసారి వాటర్ని అదేవిధంగా ఫోమ్ని కూడా చాలా స్పీడ్గా ఫోర్స్గా కూడా కొడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. అయితే ఇప్పుడే ఫైర్ సేఫ్టీ అధికారులు లోపలికి, ఎందుకంటే ఈ డైనో పార్క్ సంబంధించి పైభాగంలో ఫస్ట్ ఫ్లోర్లో మంటలు ఇంకా అలుముకుంటున్న దృశ్యాలు చూస్తున్నాము. ఇలాంటి తరుణంలోనే ఇలాంటి అలుముకుంటున్న దృశ్యాలను చూస్తున్నాము. ఈ అలుముకుంటున్నవే కూడా వాటిని కూడా ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఎటువంటి లాభం లేకుండా పోతుంది. ఇంకా పూర్తిగా కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుంది. అయితే పూర్తిగా ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. అసలు అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎందుకు జరిగింది, ఈ అగ్ని ప్రమాదానికి కారణాల అంశంపై కూడా ఇంకా పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. మరోవైపు అగ్ని ప్రమాద కారణాలపై పోలీసు అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఏం జరిగిందమ్మా, మీరు చూస్తారా ఏం జరుగుతుంది? ఏం జరిగింది నాకు తెలియట్లేదు సార్. అక్కడ నేను కల్లాపు వేసుకుంటున్నాను సార్, బయట వేసుకున్న తర్వాత ఆన్ చేయాలి నేను. ఈ లోపల ఏమైంది ఏంటి తెలియదు, స్మెల్ వస్తుంది సార్, అంతే స్మెల్ వస్తుంది. ఏంటి ఎక్కడ నుండి స్మెల్ వస్తుందని రోడ్డు మీద మగవాళ్ళు ఎవరు కనబడలేదు నాకు రోడ్డు మీద. ఏటైంది ఏటనేసి. ఓకే, మీరు ఏ టైంలో చూసారమ్మా? ఎంత టైంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది? టైం అయితే నేను చూడలేదు సార్. కనీసం నేను లోపల పెట్టిన లంచ్ బ్యాగ్ కూడా తెచ్చుకోలేదు, ఏవి తెచ్చుకోలేదు సార్. నాకు తెలియలేదు అసలు ఏటైందని. నాకు పవరే ఆన్ చేయలేదు నేను. అదే కదా. మీరు ఇక్కడ ఏం పని చేస్తుంటారు? ఇక్కడ టికెట్స్ ఇస్తాను సార్. టికెట్స్ ఇస్తాను. లోపల ఏమేమి ఉంటాయి మెటీరియల్ మీకు తెలుసా? ఏది ఉన్నాయి కదా, చాలా బొమ్మలే ఉంటాయి సార్. బొమ్మలు ఉంటాయి, అంతే సార్. ఎంత టైంకి ఓపెన్ చేస్తారు జనరల్గా డైనో పార్క్? 11 గంటలకు. 11కి వస్తాను సార్ నేను. కానీ ఇవన్నీ క్లీనింగ్ అయితే చేసుకోబడికి 12 అలాగ అవుతుంది. లోపల కొన్ని ట్యాంక్స్ లాంటి ఉన్నాయి, ఐరన్ ట్యాంక్స్, అవేంటి ఏంటండి? ట్యాంకులు ఏమి లేదు సార్. కనిపిస్తున్నాయి కదా మనకి ఐరన్ సంబంధించి. వాటర్ ట్యాంక్ ఈల్దే ఉంటుంది సార్. వాటర్ ట్యాంక్ తప్ప ఇంకేం లేదు సార్. అది వాటర్ ట్యాంకే. రైట్, ఈ పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మనం ఇప్పుడు సంఘటన స్థలాన్ని చూస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా మంటల నుంచి ఇప్పుడు మొత్తం పూర్తిగా కూడా బయటికి పొగ అనేది బయటకు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే సుమారు ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ పనిచేసిన ప్రత్యక్ష సాక్షులు కూడా, ఎందుకంటే ఇక్కడ పనిచేసే ఆవులను చూసాము. మొట్టమొదటిగా ఏదో కాలుతున్న మొత్తం ఒక స్మెల్ వచ్చిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ స్మెల్ వచ్చిన తర్వాత పూర్తిగా ఒక్కసారిగా మంటలు బయటికి ఎగిసిపడుతున్న దృశ్యాలు చూసాము. భయపడి వెంటనే సంఘటన స్థలం నుంచి పోలీసులకు సమాచారం అందించామని పోలీసులు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారని కూడా చెప్తున్నారు. మొత్తం అంతా డైనో పార్క్లో సంబంధించి పిల్లలు ఆడుకునే వస్తువులు ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు చూస్తున్నాం, ఎందుకంటే పూర్తిగా ఈ విధంగా పిల్లలు ఆడుకునే వస్తువులు మొత్తం ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా లోపల వాటర్ ప్లాంట్ ఉందని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ పిల్లలు ఆడుకునే వస్తువులు ఉంటాయి, అవన్నీ కూడా చాలా ఈజీగా ఫైర్కి చాలా ఎక్కువ బర్న్ అవుతుంటాయి. ఇలాంటి తరుణంలోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో చిన్న అగ్ని ప్రమాదం అయినప్పటికీ దీని విస్ఫోటనం అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే అన్ని పిల్లలు ఆడుకునే వస్తువులు కావడంతో పూర్తిగా అవన్నీ కూడా ఒకసారిగా దగ్ధమైపోతుంటాయి. దగ్ధమైపోయి పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు కూడా కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం చూస్తున్నాం లోపల ఏ విధంగా అలుముకునే ఏ విధంగా ఆడుకునే ఉంటాయి. అయితే చెప్పండి సార్, ఏమైంది సార్? దూరం నుండి నాకు ఇప్పుడే వచ్చాను, నాకు తెలియదు. ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడే జస్ట్. ప్రమాదం ఎన్ని గంటలు జరిగింది? తెలియదు. మీకు ఎన్ని గంటల సమాచారం వచ్చింది? ఇప్పుడే వచ్చా. ఎస్ రైట్ చెప్తున్నారు, పోలీసులు అయితే ఇప్పుడే వచ్చామని చెప్తున్నారు. అయితే పూర్తిగా ఈ ఏ విధంగా ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా లోపల పిల్లలు ఆడుకునే వస్తువులు ఏవైతే ఉంటాయి, ఆ పిల్లలు ఆడుకునే వస్తువులతో పాటు మరికొంతవరకు ఫైర్కి సంబంధించి ఏ విధంగా, ఎందుకంటే ఫైర్కి సంబంధించి లోపల ఇంకా ఫైర్ అవుతుందని గుర్తించారు అధికారులు. గుర్తించడంతో పూర్తిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి వెళ్ళి ఫైర్ గన్ తోటి మొత్తం అంతా వాటర్ గన్ తోటి ఫైర్ని కంట్రోల్ చేయడానికి ఒకసారిగా ఫుల్గా పుషప్ చేస్తారు. ఆ ఫైర్ గన్తో పూర్తిగా లోపలికి వెళ్ళడంతో చూస్తున్నాం అధికారులు ఒకసారిగా ఒక ఆపరేషన్ చేపట్టినట్లుగా. ఎందుకంటే మొత్తం ఒక్కసారిగా మంటలు అదుపుచేయడానికి 4 వైపుల నుంచి ఒకసారిగా ఫైర్ చేయడం చూస్తున్నారు. అక్కడ చూస్తున్నాం మనం ఈ క్రికెట్ గేమ్ అని ఒక రాసి ఉంది, దాని పక్కనే ఉన్న భారీ ఎత్తున ఒక సిలిండర్ టైప్లో మనకు కనిపిస్తుంది. ఆ కిచెన్ ఐటమ్ లేకపోతే నార్మల్గా ఒక ఐటమ్ అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అంతా కూడా దాన్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అది ఎక్కువ బర్న్ అవడంతో అది ఏమైనా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా మంటలను అదుపులో తీసుకురావాలి. మరోవైపు పూర్తిగా మిగిలిన సామాగ్రి ఏవైతే ఉంటాయో అలాంటి సామాగ్రి కూడా ఏమీ కాకుండా, ఎందుకంటే మిగిలిన సామాగ్రి కూడా ఏమీ కాకుండా కూడా పూర్తిగా వాటిని అదుపులో తీసుకొచ్చేందుకు ముందుగా వాటిని ప్రణాళిక చేస్తున్నారు. అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా సంఘటనా స్థలానికి రావడం జరిగింది. డిఎఫ్ఓ రావడం జరిగింది. డిఎఫ్తో పాటు ఉన్నతాధికారులు కూడా రావడం జరిగింది.